నియోజకవర్గంలో జరిగిన పరిణామాలన్నీ కోవూరు నియోజకవర్గ ప్రజలు, మహిళలు అందరూ గమనిస్తా ఉన్నారు. ఒక 6 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక మహిళ ఎమ్మెల్యే. 50 సంవత్సరాల తరువాత ఒక మహిళకి అవకాశం ఇస్తే కోవూరు నియోజకవర్గంలో మహిళా శక్తి అంతా ఒక ఉప్పెనగా ఉప్పొంగి 54,000 మెజార్టీతో ప్రశాంతి రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా గెలిపించుకుంటే, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటలు, ఒక మహిళని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక విలువలు, మాట్లాడకూడదనేటటువంటి నైతిక విలువలు కూడా తెలియకుండా 6 సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడంటే, గతంలో నీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. బహిరంగ వేదిక మీద ఒకసారి మహిళని, అందులో కోవూరు నియోజకవర్గ ప్రథమ పౌరురాలు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని నువ్వు మాట్లాడిన మాటలు మీ తల్లి గారికి ఒకసారి చూపిస్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీ భార్య గారికి చూపిస్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీ చెల్లికి చెప్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీకు ఇంటి దగ్గర 6 సార్లు శాసనసభ్యుడిగా అంతా మాత్రం ఒక మహిళ గురించి బహిరంగ వేదిక మీద అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నీకు తెలియకపోవడం దౌర్భాగ్యం. అది ఒక్కటే చెప్తున్నారు మీకు. బోనమ్మని ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడిన దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెచ్చినటువంటి తీర్పు ఎవరు మర్చిపోరా. ఎన్నికలప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడావు. గతంలో జరిగినప్పుడు నువ్వు 2 సార్లు ఓటమి పాలైతే నీ ఓటమి 10,000 లోపే ఉండింది. నీ వ్యాఖ్యల వల్ల నీ ఓటమి 55,000కు చేరింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఒకసారి. మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు, మహిళా ఎమ్మెల్యేల గురించి, మహిళల గురించి నువ్వు మాట్లాడే విధానం ఇదేనా? మహిళల మీద నీకు గౌరవం లేదా? మహిళలు గౌరవించాలనేటటువంటి విధానం నీకు తెలీదా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎందుకు మాట్లాడతావు? మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నావా? లేకపోతే ఆమె అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని సహించలేకపోతున్నావా? ఆమె చేసే సేవా కార్యక్రమాన్ని సహించలేకపోతున్నావా? ఎందుకు వస్తుంది నీకు అంత అహంకారం? ఒక్కసారి గుర్తుపెట్టుకో. మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు నువ్వు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడగలం మీ గురించి, కానీ మా తెలుగుదేశంలో ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతికి లోబడి మాట్లాడతాం. మేము నోరు తెలిస్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటామో కూడా తెలియదు. అది గుర్తుపెట్టుకో. మరొకసారి మా ఎమ్మెల్యే గురించి